రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఒక భారీ యాక్షన్ జరిగింది. పాకిస్తాన్ని మొదలంట కుదిపేసింది. భారతదేశంలో ముఖ్యంగా పుల్వామా దాడిలో చనిపోయినటువంటి సిఆర్పిఎఫ్ జవాన్ల కుటుంబాల్లో హర్షం వెల్లివిరిసింది. 2019 పుల్వామా దాడికి చాలా కీలకమైనటువంటి సూత్రధారుల్లో ఒకడైనటువంటి హంజా బుర్హాన్ అనే ఉగ్రవాది ఖతమైపోయాడు. కథ ఎప్పట్లాగానే ఆయన తన కార్యాలయంలో కూర్చుని, ఆయనకి ఒక స్కూల్ ఉంది, ఒక టీవీ ఛానల్ ఉంది. వాస్తవానికి అది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాని పేరు ఆర్ఎస్ టీవీ. ఒక స్కూల్ ఉంది, AIMS హైయర్ సెకండరీ స్కూల్. ఈ స్కూల్కి ఆయన సెక్రటరీ, ఆ యూట్యూబ్ ఛానల్కి ఆయన CEO. ఆయన తన కార్యాలయంలో కూర్చుని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఇద్దరు ఆగంతకులు వచ్చారు. హఠాత్తుగా జేబులోంచి తుపాకీ తీశారు. ఈ హంజా బుర్హాన్ అనే వ్యక్తికి ఆలోచించుకునే లేకపోతే రియాక్ట్ అయ్యే సమయం ఇవ్వకుండా బుల్లెట్లు పంప్ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక బుల్లెట్లు అతని శరీరంలోకి, మొత్తానికి శరీరాన్ని చిల్లుల జల్లెడ చేసేశారు. వెళ్ళిపోయారు. ఆ రక్తస్రావమై అక్కడికక్కడే ఈ హంజా బుర్హాన్ చనిపోయాడు. ఈ సంఘటన పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ యొక్క రాజధాని అయిన ముజఫరాబాద్లో జరిగింది. నిజానికి హంజా బుర్హాన్ పేరిట అందరికీ తెలిసినటువంటి ఈ వ్యక్తి అసలు పేరు అర్జుమాంద్ గుల్జార్ దార్. ఇతను వాస్తవానికి పుల్వామాకి చాలా దగ్గరగా ఖర్బత్పురా అనే గ్రామం ఉంది. ఆ ఖర్బత్పురా గ్రామానికి చెందినవాడు. 2017లో పై చదువులు చదువుతానని చెప్పి వెళ్ళాడు. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాడు. అక్కడ ఉండి రకరకాల ఉగ్రవాద సంస్థలతోటి కలిసి పనిచేశాడు. పనిచేయటమే కాకుండా అల్ బదర్ పేరిట సొంత ఉగ్రవాద సంస్థని ఏర్పాటు చేశాడు. కలెక్షన్స్, అదేవిధంగా యాక్షన్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి నెట్వర్కర్. షొపయా నుంచి మొదలుపెట్టి పుల్వామా వరకు ఒక చాలా బలమైనటువంటి నెట్వర్క్ని తయారు చేశాడు. అదేవిధంగా ఇతను చాలా గొప్ప మ్యానిపులేటర్. అంటే వాళ్ళని వాళ్ళతోటి గొడవలు పెట్టించటము, చంపడము, ఉగ్రవాద సంస్థలు ఒకేసారి 2-3 సంస్థలతోటి కలిసి పనిచేయటం, ఒకరి మీద ఒకరికి విషయాలు సమాచారం అందించడం, ఒకరి కోసం ఇంకొకరిపైన దాడి చేయటం, ఇటువంటి అనేక కార్యకలాపాలు చేస్తూ వచ్చాడు. దీనిలో చాలా ఫేమస్ జమ్మూ కాశ్మీర్లో లావేపోరా అనేటువంటి ప్రాంతంలో అథర్ ముష్తాక్, మరో ఇద్దరు, వీళ్ళకు ఆయుధాలు ఆయనే ఇచ్చి ఈ ఆయుధాలని తీసుకెళ్ళి పలానా చోట చేర్చమని చెప్పాడు. చెప్పిన తరువాత ఆ ఉగ్రవాద సంస్థకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇంకో ఉగ్రవాద సంస్థ, రెండూ భారత వ్యతిరేకులే, రెండో ఉగ్రవాద సంస్థకి చెప్తే వాళ్ళు ఈ అథర్ ముష్తాక్ని, అతనితో పాటు ఉన్నటువంటి ఇద్దరిని అత్యంత కిరాతకంగా చంపారు. ఆయుధాలని తీసుకున్నారు. ఇటు నుంచి అటు నుంచి డబ్బు వసూలు చేసుకున్నవాడు ఈ హంజా బుర్హాన్. అంత నీచమైనటువంటి వ్యక్తి. ఇటీవల అతన్ని అతను స్థాపించిన అల్బదర్ నుంచే బయటకు పంపించేశారు. అతను లోన్ వుల్ఫ్ వారియర్స్ అనేటటువంటి సంస్థను స్థాపించి కశ్మీర్లో యాక్షన్స్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ వచ్చాడు. అతన్ని పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ రాజధాని అయినటువంటి ముజఫరాబాదులో గురువారం సాయంత్రము ఖతం చేయటం జరిగింది. అజ్ఞాత బందూకుదారుల స్కోర్ ఇప్పుడు 2022 నుంచి కనుక లెక్క తీసుకున్నట్టయితే 159కి చేరింది. ఇప్పుడు పాకిస్తాన్లోనూ పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లోనూ దాగున్నటువంటి భారత వ్యతిరేక ఉగ్రవాదులు, ఉగ్రవాద సూత్రధారులు, ఉగ్రవాద సహాయకులు, లాజిస్టిక్స్ సరఫరా చేసేటటువంటి సహాయం చేసేటటువంటి వాళ్ళు నెక్స్ట్ ఎవరి వంతు అని చెప్పి గడగడలాడుతున్నటువంటి పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.